హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు సూర్యాస్ టీచింగ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ముందర వీడియో పెట్టినట్టు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉద్దేశించి ఎస్ఎస్సి ఆర్ సీజీఎల్ని ఉద్దేశించి మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా మనకి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా మ్యాండేటరీ, చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను. టోటల్ జనవరి 2023 నుంచి అప్ టు ప్రిలిమ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ ప్రిలిమ్స్ వరకు, అప్ టు ప్రిలిమ్స్ వరకు కరెంట్ అఫైర్స్ది బాధ్యత నాది. మీకు డైలీ అప్లోడ్ చేస్తాను ఎంసీక్యూస్ రూపంలో. జస్ట్ మీరు ఫాలో అవ్వండి. అవే వస్తాయని గ్యారంటీ లేవు, బట్ ఫాలో అవ్వండి. దీంట్లో నుంచే సర్క్యులేట్ అవుతాయి. మ్యాక్సిమం అన్ని సోర్సెస్ దగ్గర కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి మీకోసం నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మీ సపోర్ట్ అనేది కూడా నాకు కావాలి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే ఇది యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి, అందరూ అడుగుతున్నారు, సార్ మీరు నాకు పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు, ఈ కమింగ్ నోటిఫికేషన్స్ గురించి ఏవే వస్తాయి వాటి గురించి మీరు వీడియోస్ చేయొచ్చు కదా అని చెప్పి. అవి మీకు నెట్ సోర్స్లో దొరుకుతుందండి. నాకుండేదే నేను వర్కింగ్, నా షెడ్యూల్లో నేను బిజీ ఉంటాను. నేను ఈ టైంని మీకు యూజ్ అయ్యేటట్టు నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 గురించి నోటిఫికేషన్ వచ్చింది, దాని మీద వీడియో ఏం చేస్తాం చెప్పండి. ఆల్రెడీ నెట్లో ఉంటుంది, సిలబస్ ప్యాటర్న్ మీకు అన్నీ దొరుకుతాయి. సో అదర్ వేరే యూట్యూబ్లో కూడా మీకు చాలా ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఈ ఛానల్ అనేది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. ఓన్లీ మీకు ఏదైతే ఇప్పుడు బయట చాలా అంటే చాలా స్క్రాప్ కంటెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం యాప్స్లో మనీ ఓరియంటెడ్ ఉంటుంది. సో నా వంతు సహాయం, ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారో గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నాకుండే నాలెడ్జ్తో మీకు నేను నా నాలెడ్జ్ని షేర్ చేసుకుంటే అట్ ద సేమ్ టైం మీకు యూస్ఫుల్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో కమింగ్ టు ద పాయింట్, ఇంకా ఆ నోటిఫికేషన్ ఎలా ఉంటుంది, ఎన్ని వచ్చాయి, దాంట్లో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీ సెల్ఫ్. అది దాని మీద వీడియో అంటే నాకుండే దాంట్లో వేస్ట్ అనిపిస్తుంది. అదేదో నేను ఏంటంటే మీకు ఫర్ సపోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్, బయాలజీ, అట్ ద సేమ్ టైం ఈ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్లో ఆ టైంను కూడా నేను పెట్టాను అనుకోండి, మీరు ఏంటంటే జస్ట్ చూస్తారు. సో మీరు గెయిన్ అవుతారు. ఆ వీడియోస్ చేసే ఛానల్స్ చాలా ఉన్నాయి, మీరు జస్ట్ యూట్యూబ్లో చూడండి. వాళ్ళు ఏంటంటే మనకి వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం చాలా అని చెప్పి చాలా వీడియోస్ ఇలాంటివి, కొంచెం ఈ థంబ్నెయిల్స్ చేయడం ఇలాంటివి. నాకు అంత టైం లేదు, ఉన్న టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను. సో అది. సో కమింగ్ టు ద పాయింట్, ఇవాళ మనము ఫస్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి చూద్దాం. ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని చూద్దాం. ఇవి రీసెంట్గా వచ్చాయి క్వశ్చన్స్. రీసెంట్ న్యూస్లో ఉన్నాయి. ది సెంట్రల్ గవర్నమెంట్ ఫిజికల్ డెఫిషిట్ టచ్డ్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ది ఫుల్ ఇయర్ టార్గెట్ ఇన్ ద ఫస్ట్ సెమ్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్ 2000 FY అంటే ఫిజికల్ ఇయర్ అండి 2023. ఎంత అంటే డెఫిషిట్ ఎంత, లోటు ఎంత అంటే మనకి ఈ సంవత్సరం 39.3%. ఇది కరెంట్ డేటా అండి, ఎకనామిక్ పాయింట్ 39.3% అండి కరెంట్ డేటా. వాడు అడుగుతాడు, సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక బడ్జెట్లో రిలీజ్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఫిజికల్ డెఫిషిట్ టచ్డ్ హౌ మచ్ పర్సంటేజ్ అని అడుగుతాడు. ఫిజికల్ డెఫిషిట్ అంటే లోటు. మనకేంటంటే అప్పులు ఎక్కువ, డెఫిషిట్ సర్ప్లస్ కాదు. సర్ప్లస్ అంటే మన దగ్గర ఎక్కువ మనీ ఉన్నట్టు సర్ప్లస్. మనకి డెఫిషిట్ అంటే తక్కువ. ఎంత పర్సంటేజ్ తక్కువ ఉన్నాయి మనకి అంటే ఎక్స్పెండిచర్స్ ఎక్కువ, ఇన్కమ్ అనేది తక్కువ. ఎందుకు ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అంటే మనకి ఇవి అప్పులు అనేవి బయట కంట్రీస్ నుంచి ఎంఓయూస్ రూపంలో ఏదో ఒకటి మనం తీసుకుంటాం. సో సగం దానికి వెళ్తాయి. అవి మీకు సపరేట్గా బడ్జెట్లో వస్తుంది, చెప్తాను. ఎక్స్పెండిచర్స్ ఎక్కువ, లోన్స్ ఉంటాయి కదా, లోన్స్ ఇంట్రెస్ట్ అవన్నీ పడతాయి. సో అవన్నీ మనకు కట్టేవి ఎక్కువ, ఇన్కమ్ సోర్స్ అనేవి తక్కువ మనకి. సో ఎంత పర్సంటేజ్ డెఫిషిట్ ఉంది అంటే 39.3% డెఫిషిట్. నేను అనుకుంటున్నాను ఈ పాయింట్ క్లియర్ అనుకుంటున్నాను మీకు. ఓకేనా? నెక్స్ట్, హూ రీఓపెన్ ఎ బ్రాంచ్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ అదర్ కంట్రీ శ్రీలంకలో హూ రీఓపెన్డ్ అంటే ఎస్బీఐ మామూలుగా ఏంటంటే మన ఇండియాలోనూ ఒక్కటే ఉంటుందండి, ఇండియాలోను. అదర్ కంట్రీస్లో కూడా ఉన్నాయి. సో ఈ మధ్య రీసెంట్గా శ్రీలంకలో ఓపెన్ చేశారు, అది ఇంపార్టెంట్. రేపు అడుగుతాడు, ఎక్కడ రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బ్రాంచ్ను ఓపెన్ చేసింది. ఎందుకంటే ఇది బ్రాంచ్ ఓపెన్ చేసేది అనేది న్యూస్ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అదర్ కంట్రీ
అదర్ కంట్రీలో ఓపెన్ చేశారు, అది పాయింట్. అదర్ కంట్రీలో ఓపెన్ చేశారు, శ్రీలంకలో ఓపెన్ చేశారు, అది ఒకటి. ఇంకోటి ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే నిర్మలా సీతారామన్ ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్. ఓకేనా, అది అందరికీ తెలుసు. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్. ఇది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో భాగం ఇది. నెక్స్ట్ ఎస్బీఐ, అదే సేమ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ హ్యాస్ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ విచ్ ప్రైవేట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ? రీసెంట్గా పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది దేంతో? ఏ ప్రైవేట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అంటే మహీంద్రా ఫైనాన్స్ అండి, చాలా ఇంపార్టెంట్. మహీంద్రా ఫైనాన్స్ ఏంటి? ఎస్బీఐ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ విచ్ ప్రైవేట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అంటే మహీంద్రా ఫైనాన్స్. ఓకేనా, అది గుర్తుంచుకోండి. ఇంకొకటి, ఈ ఎస్బీఐ అనేది మనకి ఎస్బీఐ ఉంది కదా, ఎస్బీఐ ఎప్పుడు స్థాపించారు అనేది కూడా ఇంపార్టెంట్, చెప్తాను. హూ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద మినిమం అమౌంట్ ఆఫ్ ఆఫరింగ్ నాన్ క్యాలబుల్ ఆర్ వితౌట్ ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ ఫ్రమ్ 15 lakhs to 1 crore? అంటే ఏంటి దాని పాయింట్ ఏంది? మినిమం అమౌంట్ ఆఫ్ ఆఫరింగ్ నాన్ కాలబుల్ ఆర్ వితౌట్ ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ అంటే మెచ్యూర్ కాకముందరే అమౌంట్ అనేది మనం సేవింగ్స్ దాంట్లో వేసుకుంటాం కదా. మెచ్యూర్ కాకముందరే 15 lakhs టు మామూలుగా అయితే 15 lakhs మెచ్యూర్ ఇప్పుడు డిపాజిట్ చేసామనుకోండి అమౌంట్ 15 lakhs, అది మెచ్యూర్ కాకముందరే ఆ టైం ఉంటుంది. ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ సేవింగ్స్ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటారు, ఫిక్స్డ్ డిపాజిట్స్ టైం ఉంటుంది. ఆ టైం వరకు మనం అలానే పెట్టుంటే దాని ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారు, మధ్యలో తీసుకోవచ్చు. ఎంత అమౌంట్? 15 lakhs వరకు, 15 lakhs డిపాజిట్ చేస్తే మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అది ఇంక్రీజ్ చేశారు, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఎంతంటే 1 crore వరకు. హూ హ్యాస్ ఇంక్రీజ్డ్? ఎవరు ఇంక్రీజ్ చేశారంటే ఆర్బీఐ అనేది ఇంక్రీజ్ చేసింది, అది గుర్తుంచుకోండి. ఆర్బీఐ ఎప్పుడు స్థాపించారు అది కూడా ఇంపార్టెంటే మనకి, ఎప్పుడు స్థాపించారు అనేది ఆర్బీఐది చెప్తాను. రీసెంట్లీ ఆర్బీఐ ఇంపోజ్ చేసింది. ఆర్బీఐ ఎప్పుడు స్థాపించారు? 1935 గుర్తుంచుకోండి. ఓకేనా, ఆర్బీఐ ఎప్పుడు స్థాపించారు? 1935. హెడ్ క్వార్టర్స్ ఇవి కూడా అడుగుతాడు. ఫర్దర్ మనం చిన్నగా చెప్పుకుందాం, మొత్తం అన్నీ కవర్ అయ్యేటట్టు. మొత్తం అంటే లింకప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఆర్బీఐ 1935. అలానే ఎస్బీఐ ఎప్పుడు స్థాపించారు? ఎస్బీఐ ఇంపార్టెంట్ బిట్ అండి, July 1st, 1955లో స్థాపించారు. లింకప్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇంతవరకు నేర్చుకోండి. దీని నుంచి మనం నేర్చుకున్నాం ఎస్బీఐ నుంచి. ఇక్కడ మళ్ళీ ఆర్బీఐ వచ్చింది. రీసెంట్లీ ఆర్బీఐ హ్యాస్ ఇంపోజ్డ్ హౌ మచ్ అమౌంట్ పెనాలిటీ టు పంజాబ్ నేషనల్ బ్యాంక్? ఎంత పెనాలిటీ అంటే చెప్తానండి, ఇది తప్పు, ఇది మిస్టేక్ పడింది, నేను చెప్తాను. ఈ బిట్ మీకు మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఇక్కడ హూ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద మినిమం అమౌంట్ ఫర్ ఆఫరింగ్ నాన్ క్యాలబుల్ ఆర్ వితౌట్ ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ 15 lakhs నుంచి 1 crore పెంచారు. ఓకేనా, అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి మ్యాక్సిమం 15 lakhs వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 crore వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎవరు పెంచారంటే ఆర్బీఐ పెంచింది. ఓకేనా, నెక్స్ట్ అంటే రీసెంట్ ఆబిచ్యురీస్ అంటే మరణాలు అంటే ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారు కదా వాళ్ళు. ఇక్కడ జీవి పటేల్ అనే అతను పెయింటర్ అతను, అది చాలా ఫేమస్ అతను జీవి పటేల్. జస్ట్ అడుగుతాడు జీవి పటేల్ బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ అని అడుగుతాడు. పెయింటర్ అని గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. థామస్ కెన్నిత్ మ్యాటింగ్లీ హ్యాస్ డైడ్. హీ వాజ్ ఇన్ ఆస్ట్రానమీకి సంబంధించి ఆస్ట్రాలజర్ అంటారు కదా, ఆస్ట్రాలజర్ ఈయన. ఈ 2 పేర్లు గుర్తుంచుకోండి. ఎవరు? జీవి పటేల్ అనేవాడు పెయింటర్, థామస్ కెన్నిత్ మ్యాటింగ్లీ అనేది ఆస్ట్రాలజర్. ఓకేనా, ఇంపార్టెంట్ డేస్ ఇవి చాలా ఇంపార్టెంట్. మినిమం 2 questions ఉంటాయండి. ఏ ఎగ్జామ్ అయినా ఇంపార్టెంట్ డేస్ అనేవి మినిమం 2 questions ఉంటాయి, చాలా ఇంపార్టెంట్, బాగా ఫోకస్ చేయాలి మీరు. November 1st ఎవ్రీ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్. ఏంటంటే వరల్డ్ వెజిటేరియన్ డే అంటారు. November 1st అనేది వరల్డ్ వెజిటేరియన్ డే. అంతవరకు వదలకూడదు. థీమ్ కూడా ఇంపార్టెంటే, సెలబ్రేటింగ్ ఫర్ ఎ గుడ్ కాజ్. దీని థీమ్ అడుగుతాడు, సెలబ్రేటింగ్ ఫర్ ఎ గుడ్ కాజ్ అనేది గుర్తుంచుకోండి. సెలబ్రేటింగ్ ఫర్ ఏ గుడ్ కాజ్,
సెలబ్రేటింగ్ ఫర్ ఏ గుడ్ కాజ్. థీమ్ ఓకేనా, సెలబ్రేటింగ్ ఫర్ ఏ గుడ్ కాజ్ ఓకేనా, థీమ్ అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ నవంబర్ థర్డ్ జెల్లీ ఫిష్ డే. ఈ మధ్య రీసెంట్గా యాడ్ అయింది. అంటే జెల్లీ ఫిష్ అనేది అంతరించిపోతుందని చెప్పి జెల్లీ ఫిష్ డే అని చెప్పి నవంబర్ థర్డ్ రీసెంట్గా యాడ్ చేశారు. చాలా ఇంపార్టెంట్. నవంబర్ 1 ఏంటి, ఓల్డ్ వేగన్ డే. దాని థీమ్ ఏంటి, సెలబ్రేటింగ్ ఫర్ ఏ గుడ్ కాజ్. నవంబర్ 3 జెల్లీ ఫిష్ డే. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, థీమ్ ఏమన్నా అంత ఇంపార్టెంట్ కాదు, ఏదైతే ఇంపార్టెంటో అవే చెప్తాను నేను. నవంబర్ 5 ఏంటంటే ఓల్డ్ సునామీ అవేర్నెస్ డే. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓల్డ్ సునామీ అవేర్నెస్ డే నవంబర్ 5 అండి. ఏదైనా అడగచ్చు, ఓల్డ్ సునామీ అవేర్నెస్ డే అని ఇచ్చి ఆప్షన్స్ ఇవ్వచ్చు. నవంబర్ 5 ఏంది అనే ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో మీకు ఇంకా సబ్జెక్ట్ మన దగ్గర ఉంటే బాల్ మనం ఎలా అయినా ప్లే చేయొచ్చు ఓకేనా. నవంబర్ 6 ఏంటి, ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రివెంటింగ్. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రివెంటింగ్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ఇన్ వార్ అండ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్. ఎన్విరాన్మెంట్ అని గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంట్కి సంబంధించింది ఓకేనా. ఏంది నవంబర్ 6 అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ నవంబర్ 7 ఏంటి, నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అండి. ఇది క్యాన్సర్ అవేర్నెస్ డే, ఇది కూడా ఇంపార్టెంట్. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే నవంబర్ 7. టోటల్గా మనం 5 నేర్చుకున్నాం. చిన్నగా నేర్చుకుందాం, పోయే కొద్దీ నేను ఎక్కువ అప్లోడ్ చేస్తాను ఓకేనా. నవంబర్ 1 అనేది ఓల్డ్ వేగన్ డే, సెలబ్రేటింగ్ ఫర్ ఏ గుడ్ కాజ్ థీమ్. నెక్స్ట్ నవంబర్ 3 జెల్లీ ఫిష్ డే. నెక్స్ట్ నవంబర్ 5 అనేది ఓల్డ్ సునామీ అవేర్నెస్ డే. నవంబర్ 6 ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రివెంటింగ్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ఇన్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్. నవంబర్ 7 నేషనల్ క్యాన్సర్ డే. ఇవి గుర్తుంచుకోండి ప్రస్తుతానికి, రేపు మళ్ళీ ఇంకోటిని యాడ్ చేస్తాను. నెక్స్ట్ న్యూ అపాయింట్మెంట్స్, కొత్తగా ఎవరు అపాయింట్ అయ్యారు, ఫేమస్ పర్సన్స్ ఓకేనా. ఇక్కడ శేఖర్ కపూర్ ఈజ్ ద జ్యూరీ హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి ప్రతి ఇయర్ జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అండి, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అది ఇంపార్టెంట్, అది క్వశ్చన్. అది అలా ఫ్రేమ్ చేశా, గోవా. లేదంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి జ్యూరీ హెడ్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే శేఖర్ కపూర్ ఓకేనా. శేఖర్ కపూర్ చాలా ఇంపార్టెంట్. ఎవరు, శేఖర్ కపూర్, ఫేమస్ పర్సన్ ఓకేనా. ఇది నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ టాటా పవర్ ఎనర్జీ లిమిటెడ్. ఇంపార్టెంట్, టాటా పవర్ ఎనర్జీ లిమిటెడ్కి ఎండి అండ్ సిఇఓగా ఎవరు అపాయింట్ అయ్యారంటే దీపేష్ నందా ఓకేనా. ఇతను అపాయింట్ అయ్యారు. ఈ టాటా పవర్ ఎనర్జీ లిమిటెడ్కి ఎండి అండ్ సిఇఓ దీపేష్ నందా. నెక్స్ట్ Seethal has been appointed by which bank as head of digital channels. డిజిటల్ ఛానల్స్కి సీతల్ని అపాయింట్ చేసింది. ఏ బ్యాంక్ అపాయింట్ చేసింది అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. లేదంటే బ్యాంక్ ఆఫ్ బరోడా హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై విచ్ బై హూమ్ యాజ్ ద హెడ్ ఆఫ్ డిజిటల్ ఛానల్స్ అని అడుగుతాడు. సీతల్ అని పెట్టాలి. ఖడ్గాతూర్ సీతల్ గుర్తుపెట్టుకోండి, శీతల్ అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నార్త్ నేమ్స్ కాబట్టి కొంచెం మనకి ఎండ్ ఆఫ్ ది డే మనకి ఆబ్జెక్టివ్ ఇస్తాడు. ఆబ్జెక్టివ్ అనేది మనం ఆప్షన్ టిక్ చేయాలి. ప్రొనౌన్సియేషన్ ఈజ్ అదేంటంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఓకేనా. సీతల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై విచ్ బ్యాంక్ యాజ్ ది హెడ్ ఆఫ్ డిజిటల్ ఛానల్స్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఓకేనా. ఆర్బీఐ హ్యాస్ అపాయింటెడ్, చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. RBI has appointed whom as the executive director from November 1st, 2023 అంటే మనోరంజన్ మిశ్రా అండి. మనోరంజన్ మిశ్రా చాలా ఇంపార్టెంట్. మనోరంజన్ మిశ్రా చాలా ఇంపార్టెంట్ ఓకేనా. RBI has been appointed whom as the executive director. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరిని అపాయింట్ చేశారంటే మనోరంజన్ మిశ్రా. అది నెక్స్ట్ రోహిత్ రిషి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ విచ్ బ్యాంక్ కంపెనీస్ బోర్డ్ అంటే ఇది కూడా ఈయన కూడా రోహిత్ రిషి అనే కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింటెడ్. కాకపోతే
అక్కడ ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మనోరంజన్ మిశ్రా. బట్ ఇక్కడ రోహిత్ రిషి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఏ బ్యాంక్కి అపాయింటెడ్ అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండి. చాలా ఇంపార్టెంట్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇది కూడా ఇంపార్టెంట్, మహారాష్ట్ర. ఓకేనా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇవి అపాయింట్మెంట్స్ అండి, 5 న్యూ అపాయింట్మెంట్స్ ఈ మధ్య రీసెంట్గా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూస్ ఏంటి, మనకి ఇండియాకి యూఏఈకి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. టు స్ట్రెంగ్థెన్ ద ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషనల్ కోఆపరేషన్, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కొన్ని చేంజెస్ రావాలి అని చెప్పి, కొన్ని చేంజెస్, సమ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఏవో ఇంకా ఆ ఎంఓయూస్, అది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఎవరు కుదుర్చుకున్నారు అని చెప్పి, ఎడ్యుకేషనల్ కోఆపరేషన్, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఏ కంట్రీ అని కూడా అడుగుతాడు. ఏవే కంట్రీ ఒప్పందం కుదుర్చుకున్నారు, ఇండియా మరియు ఎవరు అని అడుగుతారు. ఇండియా అండ్ యూఏఈ అది గుర్తుపెట్టుకోండి, ఇండియా అండ్ యూఏఈ. ఓకేనా, అది ఎవరు కుదుర్చుకున్నారంటే ధర్మేంద్ర ప్రధాన్ అండి, ధర్మేంద్ర ప్రధాన్, ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్. ఓకేనా, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ అంటారు అండి, వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఏఐ హ్యాస్ బీన్ నేమ్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ బై విచ్ డిక్షనరీ అంటే ఆక్స్ఫోర్డ్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆక్స్ఫోర్డ్ వేరే నేమ్ ఉంటుంది, వేరే పదాన్ని ఎంచుకుంటారు వాళ్ళు. ప్రస్తుతానికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ బీన్ నేమ్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ బై విచ్ డిక్షనరీ అంటే కొల్లిన్స్ డిక్షనరీ అండి. కొల్లిన్స్ డిక్షనరీ వాళ్ళు వర్డ్ ఆఫ్ ద ఇయర్గా దేన్ని ఎంచుకున్నారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెంట్గా. ఓకేనా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ నేషనల్ న్యూస్ అండి, నేషనల్ న్యూస్ ఇండియాలో జరిగిన సంఘటన, ఇండియాలోనే మన నేషనల్లో ఏమేమి జరుగుతున్నాయని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సబ్మిట్ 2023 దట్ వాస్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఇన్ యూకే ఎందుకంటే ఇండియా పార్టిసిపేట్ అయింది. షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఇన్ యూకే జరుగుతుంది. వాజ్ ఇనాగ్రేటింగ్, ఎవరు ఇనాగ్రేట్ చేస్తున్నారంటే రాజీవ్ చంద్రశేఖర్ అండి. ఈయన వన్ ఆఫ్ ది మినిస్టర్. ఓకేనా, రాజీవ్ చంద్రశేఖర్. నెట్లో కొట్టి చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఇనాగ్రేట్ చేస్తున్నారు అని అడుగుతారు, రాజీవ్ చంద్రశేఖర్. లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సబ్మిట్ ఎక్కడ జరగబోతుంది, సేఫ్టీ సబ్మిట్ 2023 ఎక్కడ జరగబోతుంది అంటే యూకే, యునైటెడ్ కింగ్డమ్. ఓకేనా, నెక్స్ట్ వీడియోస్ నుంచి నేనేం చేస్తాను అంటే లింకప్ చేస్తాను. అంటే యూకే వచ్చింది కదా, యూకే క్యాపిటల్ ఏంటి, యూకే పిఎం ఎవరు, యూకేలో ఏమైనా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, అవి క్రమక్రమాన్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడే స్టార్ట్ చేసాము, సో దట్ మీకు ఫస్ట్ ఇవి వినండి, చిన్నగా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సబ్మిట్ 2023 దట్ వాస్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఇన్ యూకే. అలా అయినా అడగవచ్చు, బిట్ ఎలా అయినా రావచ్చు. ఓకేనా, నెక్స్ట్ పిఎం నరేంద్ర మోడీ హ్యాస్ లాంచ్డ్ విచ్ ప్లాట్ఫామ్ ఫర్ ది యూత్ ఆఫ్ ది కంట్రీ ఆన్ October 31 నేషనల్ యూనిటీ డే. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, October 31 ఏంటి అని అడుగుతాడు, అది కూడా ఇంపార్టెంటే. నేషనల్ యూనిటీ డే అంటారండి, నేషనల్ యూనిటీ డే. ఓకేనా, ఏ ప్రోగ్రామ్ అంటే లాంచ్ చేసింది, మేరా యువ భారత్ అనేది ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశాడు. ఏ రోజు లాంచ్ చేశాడంటే October 31 నేషనల్ యూనిటీ డే రోజు లాంచ్ చేశాడు. ఫర్ యూత్ కోసం, యూత్ స్కిల్స్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో. ఓకేనా, నెక్స్ట్ వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంది, వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్స్ ఫర్ డాక్టర్స్ అక్రాస్ ది కంట్రీ వాజ్ సెటప్ బై ది కమిషన్. ఏ కమిషన్ సెటప్ చేసింది, వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్స్ అంటే డాక్టర్స్ అవైలబిలిటీకి, మనకి డాక్టర్స్ ఈజీగా అవైలబిలిటీ అయ్యేదానికోసం వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్స్ ఫర్ డాక్టర్స్ అక్రాస్ ది కంట్రీ వాజ్ సెటప్ బై విచ్ కమిషన్ అంటే నేషనల్ మెడికల్ కమిషన్ అండి. నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కమిషన్ అనేది సెటప్ చేసింది. ఈ వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్స్ ఎవరు సెటప్ చేశారని అడుగుతారు, అది కూడా ఇంపార్టెంట్. ఎవరంటే నేషనల్ మెడికల్ కమిషన్ అనేది సెటప్ చేసింది. నెక్స్ట్ ఇండియా అండ్ విచ్ కంట్రీ లాంచ్ 2 న్యూ రైల్వే లింక్స్ అండ్ ఏ థర్మల్ పవర్ ప్లాంట్ అండి. రైల్వే లింక్స్ అండ్ ఇంకోటి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ టు స్ట్రెంగ్థెన్ కనెక్షన్స్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ. అది కనెక్షన్స్, ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ థర్మల్ పవర్ నుంచి మనకి ఎనర్జీ అనేది వస్తుంది, పవర్ ఎనర్జీ, పవర్ కరెంట్ ఇవన్నీ. సో ఏ 2 కంట్రీస్ లాంచ్ చేశాయంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్. నిన్న వీడియోలో
బంగ్లాదేశ్ గురించి మాట్లాడాము, ఒకసారి చూడండి అది ఆ వీడియోలో. ఇండియా అండ్ విచ్ కంట్రీ, ఈ బంగ్లాదేశ్ గురించి ఏం మాట్లాడాం, 1971 వార్ మెమోరియల్ గుర్తుగా మన మిలిటరీ సోదరులకి వార్ మెమోరియల్ కట్టిస్తున్నారు. ఏ కంట్రీ అని అడుగుతారు, బంగ్లాదేశ్. నిన్న వీడియోలో చెప్పాను, ఓకేనా. బంగ్లాదేశ్. ఇంకా బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా, కరెన్సీ ఢాకా. ఇవన్నీ నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను నెక్స్ట్ వీడియో నుంచి. సో మీకు ఇంకా ఏంటంటే నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్, ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ ఇట్స్ ఫస్ట్ 100% ఫారెన్, అది చాలా ఇంపార్టెంట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది డిఫెన్స్ సెక్టార్. డిఫెన్స్ సెక్టార్లో ఎఫ్డిఐ, డిఫెన్స్ సెక్టార్లో అదర్ కంట్రీస్ వాళ్ళు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 100% అండి, 100% వాళ్ళే ఇన్వెస్ట్ చేయొచ్చు, 100%, ఓకేనా. 100% పెట్టచ్చు. ఫస్ట్ అది ఏ కంట్రీ నుంచి యాక్సెప్టెన్స్ తీసుకుంది ఇండియా అంటే ఫస్ట్ టైం స్వీడన్ అండి, స్వీడన్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ స్వీడన్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుంది, ఓకేనా. నెక్స్ట్, విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ఏ ప్రోగ్రామ్ ఉమెన్ ఫర్ వాటర్, వాటర్ ఫర్ ఉమెన్ క్యాంపెయిన్, వాటర్ ఫర్ ఉమెన్ క్యాంపెయిన్. ఈ వాటర్కి సంబంధించిందండి, వాటర్కి సంబంధించింది ఆబ్వియస్లీ ఏ మినిస్ట్రీ లాంచ్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్సే కదా, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, అర్బన్ అఫైర్స్, ఓకేనా. ఈ మినిస్ట్రీ లాంచ్ చేసింది ఏంది, ఉమెన్ ఫర్ వాటర్ ఫర్ ఉమెన్ క్యాంపెయిన్ అనేది. సో ఇది ఇక్కడ మనము నెక్స్ట్ వీడియోలో స్టేట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము, అలానే స్పోర్ట్స్ గురించి చూద్దాము, ఓకేనా. ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తాను. స్పోర్ట్స్ గురించి చాలా ఇంపార్టెంట్, స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దానిలోంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ వీడియో నుంచి మనం ఏంటంటే కనెక్టింగ్ సబ్జెక్ట్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం వీడియోలో, ఇండియా బంగ్లాదేశ్ ఇండియా బంగ్లాదేశ్ ఇద్దరు కలిసి ఒక MOU కుదుర్చుకున్నారు. దేంట్లో, థర్మల్ పవర్ యూనిట్ సెటప్లో, థర్మల్ పవర్ యూనిట్ నేను చెప్పాను చూడండి, థర్మల్ పవర్ యూనిట్ సెటప్లో ఒక MOU కుదుర్చుకున్నారు. సో మనం ఇండియా అనగానే బంగ్లాదేశ్ అనగానే లింకప్, బంగ్లాదేశ్ అనగానే క్యాపిటల్ ఏంటి, బంగ్లాదేశ్ ఢాకా, కరెన్సీ ఏంటి ఢాకా, అలా ఇంకా ఏమైనా అడిషనల్, బంగ్లాదేశ్ PM ఎవరు, సో అలా మొత్తం మనం ఎక్కువ ఒక క్వశ్చన్ నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇలా లింకప్ చేసుకుంటూనే వెళ్తేనే కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అవుతాయి. అలా చదువుకుంటూ వెళ్ళామనుకోండి, ఇంక చదువుకుంటూనే ఉంటాం. లింకప్ అనేది చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం రివిజన్ అనేది కూడా ఇంపార్టెంట్. సో అది ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మనం మాట్లాడుకున్నాము ఆర్బీఐ చూడండి, ఆర్బీఐ 1935, ప్రెజెంట్ డైరెక్టర్ ఎవరు, ఎంతమంది ఉన్నారు, డిప్యూటీ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు, ఇలా లింకప్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ ఎవరు, ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఎవరు చూడండి, స్వీడన్ ఉంది. స్వీడన్ క్యాపిటల్ ఏంటి, నెక్స్ట్ స్వీడన్లో PM ఎవరు ప్రజెంట్, ఓకేనా. కరెన్సీ ఏంటి, స్వీడన్ కరెన్సీ ఏంటి, ఇలా లింకప్ చేసుకుంటూ వెళ్దాం నెక్స్ట్ వీడియో నుంచి, ఓకేనా. ప్లీజ్ దయచేసి మీకోసం నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. అందరూ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ALP నోటిఫికేషన్స్ అనేవి పడుతున్నాయి. ALP అట్ ద సేమ్ టైం RPF పడుతుంది రైల్వేస్లో, NTPC కూడా ఉంది. NTPC SSC CGL అనేది ఆల్రెడీ చెప్పారు, క్యాలెండర్ కూడా రిలీజ్ అయింది. SSC CGL అనేది నెక్స్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో ఉంటుంది SSC CGL అనేది. సో అందరికీ అక్టోబర్లో ఉంటుంది, అందరికీ యూస్ఫుల్లే. కరెంట్ అఫైర్స్ సెక్షన్ అనేది అందరికీ యూస్ఫుల్లే. సో మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు సిన్సియర్గా ఫాలో అవ్వండి. మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, సో దట్ నేను అది రెస్పాండ్ అయ్యి నేను చేంజెస్ ఏమైనా ఉంటే చేస్తాను. మళ్ళీ మిగతా ఏమైనా సబ్జెక్ట్స్ కావాలన్నా కూడా మీకు ఏమైనా హార్డ్ అనిపించేది, ఫర్ సపోజ్ మ్యాథ్స్ హార్డ్గా ఉంది సార్ పలానా చాప్టర్, లేదంటే నెక్స్ట్ మాకు ఇలా పాలిటీ అనేది కొంచెం
వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేయండి, లేదంటే ఫిజిక్స్, ఇలా ఫిజిక్స్ ఏ సబ్జెక్ట్ మీకు కష్టంగా అనిపించినా కూడా, సో దట్ మీకు కామెంట్స్ ఎక్కువ పెట్టండి. ఎక్కువ కామెంట్స్ ఏమైనా వస్తే నేను దానికి రెస్పాండ్ అయ్యి సో నేను వీడియోస్ అనేవి ప్రిపేర్ చేస్తాను మీకు. ఓకేనా? మన 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 ఛానల్ ఒక ఉద్దేశం ఒకటే, ఫ్రీ కంటెంట్, ఇంకోటి ఏంటంటే వాల్యుబుల్ అవుట్పుట్, క్వాలిటీ ఉంటుంది, మొత్తం క్వాలిటీ ఉంటుంది. కంటెంట్ అనేది ఫ్రీ, నో యాప్స్, నథింగ్. యాప్స్ పెట్టి దాంట్లో అంతా డంప్ చేసి స్క్రాప్ అంతా పెట్టి ఇలా అంతా ఉండదు. ఏదైతే వాల్యుబుల్ కంటెంట్ ఉందో అది నేను అలానే అప్లోడ్ చేస్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బీయింగ్ యాన్ యాస్పిరెంట్ నేను చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను. ప్రజెంట్ ఇప్పుడు రైల్వేలో వర్కింగ్. సో నేను చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి నా 19th ఎగ్జామ్ నేను క్రాక్ చేశాను. 19th ఎగ్జామ్. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది అన్నీ బ్యాంకింగ్, ఇప్పుడు మనకి బ్యాంకింగ్ రాశాను, బ్యాంకింగ్, ఎస్ఎస్సి కూడా ప్రిపేర్ అయ్యాను. సో 2019 నోటిఫికేషన్లో ఎన్టీపీసీ అనేది పడింది. సో అప్పుడు ప్రిపేర్ అయ్యి ఈ మధ్య రీసెంట్గా పోస్టింగ్ వచ్చింది. సో అది, సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా మీకు యూజ్ అయ్యేటట్టు, సో పేపర్ ఎలా సెట్ చేస్తారో అవన్నీ నాకు కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి సో అది ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యాస్ టీచింగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేసేదానికి నాకు తోడ్పడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.